మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 14వ తేదీ శనివారం తిథి నాడు మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఒక గొప్ప అనూహ్య మార్పు అయితే చూడబోతూ ఉన్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పు అయితే కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే మీ యొక్క నైపుణ్యత, ఈ యొక్క ప్రతిభ అనేది బయటపడే రోజుగా చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఈ రోజున ప్రయాణం చాలా బాగా కలిసి వస్తుంది. అంటే కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చును, కానీ ఈ రోజున ఒత్తిడిని అధిగమించి సంతోషం అనేది కలుగుతుంది. ఈ యొక్క ప్రయాణం రీత్యా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎన్నో రోజుల నుంచి లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలి, మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఉద్యోగ పరంగా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ప్రొఫెషనల్ గా కూడా కావచ్చును, మీరు దూర ప్రయాణం చేయడానికి ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది. కావున ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేయండి. మీరు వెళ్లడమే కాకుండా మీతో పాటుగా మీకు నచ్చినటువంటి వ్యక్తులు అనగా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకుని వెళ్తారు. వారితో సమయాన్ని గడపాలి, వారితో బయటికి వెళ్లాలి అనుకున్నటువంటి ఈ యొక్క ప్లాన్ అనేది ఈ రోజున అనూహ్యంగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా అయినా కూడాను మీరు జీవిత భాగస్వామిని తీసుకుని బయటికి వెళ్లాలి అనేటటువంటి ఈ యొక్క కళ ఈ రోజున సాకారం కాబోతూ ఉన్నది. అయితే మధ్యాహ్నం 3:30 తర్వాత మీకు ఆర్థికంగా బాగా కలిసి రాబోతూ ఉన్నదండి. గతంలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభ ఆధారిత ప్రమోషన్ కూడా కావచ్చును, లేకపోతే గనక మీరు కోరుకున్న కోరిక అది ఏదైనా కావచ్చును, మీరు అనుకున్నది మీ యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోవడం కావచ్చును, లేదా అన్నింటికీ కూడాను మద్దతుని ఇస్తూ మీ యొక్క తల్లిదండ్రులు మీరు కోరుకున్నది నెరవేర్చడం కూడా కావచ్చును. అలాగే కావలసిన వస్తువు కొనుక్కోవడం కావచ్చును, లేకపోతే గనక కావలసిన విధంగా ఎక్కడికైనా వెళ్లడానికి మీరు ప్లాన్ చేసుకుంటుంటే గనక ఆ యొక్క ప్లాన్ కూడా సక్సెస్ కావచ్చును. అది అయితే మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క జీవితంలో అయితే కలగబోతుంది. అలాగే మీరు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే ఒకరితో ఈ రోజున చాలా వరకు కూడా సంతోషంగా గడపబోతున్నారు. మీ యొక్క ప్రియుడు లేదా ప్రియురాలి యొక్క అవకతవకల ప్రవర్తన ఈ రోజున అర్థం చేసుకుంటారు. వారి యొక్క మూడ్ స్వింగ్స్ ని అర్థం చేసుకుని వారితో కాలక్షేపాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ప్రేమ వ్యవహారాలు ఈ రోజున అస్సలు నిర్వహించవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును ఈ రోజున కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు ఈ రోజున నిర్వహించకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును ఈ రోజున చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడితే వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే గనక ఇళ్ల పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని ఈ రోజున వారితో సమయం గడపమని కోరతారు. కానీ సమయాన్ని కేటాయించలేక మీరు ఇదివరకు బాధపడి ఉండవచ్చును. కానీ ఈ రోజున మాత్రం కావలసిన వారికి సమయాన్ని కేటాయిస్తారు. చాలా విశ్రాంతిగా ప్రశాంతంగా ఈ రోజు మొత్తం కూడా మీకు గడుస్తుందని చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.